నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. గూడెం సత్యదేవుని సన్నిధికి కార్తీక మాసం జాతర సందర్భంగా పోటెత్తిన భక్తులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర సందర్భంగా పోటెత్తారు భక్తులు. ఉదయం 3 గంటల నుండి ప్రారంభమైన పూజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి గూడెం సత్యదేవుని ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి సత్యనారాయణ స్వామిలు నోములు నోర్చుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా సత్యదేవుని దర్శనం ఎంతో పుణ్య ఫలముగా భావిస్తామని, కార్తీక మాసంలో సత్యదేవుని నోములు నోచుకోవడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వ్రతాలు ఆచరించి స్వామివారి కృపకు పాత్రులమవుతామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి భక్తులు వ్రతాలకు దర్శనానికి బారులు తీరినారు. ఉదయం 6 గంటల నుండే భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసినారు. ముఖ్యంగా వ్రతాలు ఆచరించే చాలామంది వేల సంఖ్యలో భక్తులు వ్రతాలు ఆచరిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు, పోలీసు, అలాగే గ్రామ పంచాయతీ అందరి సహాయ సహకారాలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్, మంచినీటి వసతి, ప్రసాదాల వితరణ అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. మా దేవస్థానం సిబ్బంది అర్చకులు కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరి సహాయ సహకారాలతో మనము ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే వ్రతాలు ఇది 3వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తున్నాం. దయచేసి భక్తులు గమనించి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించగలరు. ఎవరైనా భక్తులు తొందరగా వెళ్ళాలనుకుంటే మనకు ఘాట్ రోడ్లో 50 రూపాయల టికెట్ పెద్దవాళ్ళకు కూడా ఏర్పాటు చేయబడింది. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు అక్కడ పొందగలరు. భక్తులకు మనకు ఎంట్రన్స్లోనే 1500 రూపాయల టికెట్, 600 టికెట్ వ్రత టికెట్లు ఇవ్వబడుతున్నవి. అలాగే ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేయమన్నవి. భక్తుల సౌకర్యార్థం మనకు 10 క్వింటాల మనకు ప్రసాదాలు కూడా తయారు చేయబడినవి. 10 క్వింటాలు 10,000 మందికి కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయబడింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో మనకు ఏర్పాట్లు జరుగుతున్నవి. కావున భక్తులంతా దయచేసి స్వామివారిని క్యూ లైన్ల ద్వారా దర్శించుకొని సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. సత్యనారాయణ స్వామి టెంపుల్కు రావాలనే కోరికతోటి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. చిన్నపిల్లలకు కూడా ఏడవకుండా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. పూజ కార్యక్రమాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా నెమ్మదిగా, అందరికీ అనుకూలంగా చేసినారు. పూజా విధానం కూడా చాలా బాగుంది. మేము చాలా సంతృప్తి పడ్డాము. మళ్ళీ మళ్ళీ రావాలనే కోరిక కూడా మాకు కలిగింది. అంతేకాకుండా ఈ దేవస్థానం వారికి మేము ఇన్ని సౌకర్యాలు కల్పించినందుకు కూడా మేము కృతజ్ఞతతో ఉంటున్నాం. సత్యనారాయణ స్వామి యోధాభ్యో నమః. మంచిర్యాల డిస్టిక్ దండేపల్లి మండలం గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈరోజు పౌర్ణమి సందర్భంగా గోదావరి నదిలో భక్తులు అధిక సంఖ్యలో స్నానాలు ఆచరించేసి స్వామివారి సత్యనారాయణ స్వామి టెంపుల్కి దర్శనానికి వచ్చేసి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించేసి మొక్కులు తీర్చుకొని వ్రతంను నోముకొని వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం జరిగింది. క్రోధినామ సంవత్సరం సత్యనారాయణ స్వామి వారు వెలిసిన దినోత్సవం. ఆ క్రోధినామ సంవత్సరంలో కోరుతున్న పెరుమాళ్ళని మా తాతగారిచే విగ్రహాలు చేయించి పెట్టడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు సత్యనారాయణ స్వామి దేవస్థానంలో బండి పూజలు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, కుంకుమార్చనలు కానీ, హారతి కానీ, స్వామివారి యొక్క పూజలు జరుగుతుంది. ఆనాటి నుండి ఈ రోజు వరకు అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి యొక్క కార్తీక పౌర్ణమి విశేషంగా భక్తులు అందరూ కూడా వచ్చేసి అధిక సంఖ్యలో దర్శనాలు, వ్రతాలు ఆచరించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వచ్చాము. ఈరోజు మార్నింగ్ ఉదయమే 7 గంటలకి సత్యనారాయణ వ్రతం పూజకి హాజరు కావడం జరిగింది. పూజ కూడా చాలా బాగా చేశారు. అందరికీ ఎటువంటి లోపం లేకుండా అందరికీ మంచి సంతృప్తి ఇచ్చారు. మేము ఎంతో కోరికలతో మొక్కుని ఈరోజు తీర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సౌకర్యాలు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి చేసినందుకు ఈ దేవస్థానం కమిటీకి కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాం.